హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోస్లో నేను మా పాపకి డిజైన్ చేసిన డ్రెస్సెస్ని మీకు చూపించాను కదండి. అందులో ఈ డ్రెస్ కూడా ఉంది. ఆ వీడియోలో నేను మీకు ఈ డ్రెస్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తానని మీకు చెప్పానండి. ఈరోజు వీడియోలో నేను కటింగ్ పార్ట్ని చూపించాలనుకుంటున్నాను. మనం బయట ఇలాంటి డ్రెస్సెస్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతాయండి. అదే మనం తక్కువ బడ్జెట్లోనే మనం ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా టైలరింగ్ తెలిసి ఉంటే చాలండి, చాలా ఈజీగా మన ఇంట్లోనే పిల్లలకి స్టిచ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను కదండి. లాంగ్ ఫ్రాక్కి టోటల్ లెంత్ వచ్చేసి 56 ఇంచెస్ అండి. బాడీకి వచ్చేసి లెంగ్త్ 15, షోల్డర్ 14, చెస్ట్ 38, వేస్ట్ నడుము 36, ఆర్మ్ హోల్ అంటే చంక 16, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 ఇంచెస్. మీకు ఈ విధంగా కూడా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. టైలరింగ్ టచ్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా చూపించడం వల్ల మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చెస్ట్ వచ్చేసి 38, వేస్ట్ అంటే నడుము 36 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి, ఆర్మ్ హోల్ అంటే చంక్ వచ్చేసి 16 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బాడీ మెజర్మెంట్ 15 ఇంచెస్, అలాగే టోటల్ లెంత్ వచ్చేసి 56 ఇంచెస్. చూస్తున్నారు కదా, నేను వాడిన మెటీరియల్ ఇదండి. నెట్ క్లాత్ మీద సాటిన్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, అలాగే థ్రెడ్ వర్క్ కూడా ఉంది. ఇదే క్లాత్తో స్టిచ్ చేసిన డ్రెస్సెస్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి. దీని లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్, అలాగే దానిపైన వచ్చేసి సాటిన్ క్లాత్ని తీసుకున్నాను. దాని మీద గోల్డ్ కలర్ ప్రింట్ ఉందండి. ఇక్కడ నేను అన్ని క్లాత్స్ కూడా ఒక్కొక్కటి 5 మీటర్స్ చొప్పున తీసుకున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ అంటే 4 పార్ట్స్ చేసుకోవాలండి. 38ని అంటే 9.5 ఇంచెస్ వస్తుంది. మనకి లైనింగ్ వచ్చేసి 2 మడతల మీద అంటే 4 మడతలు కనిపిస్తాయండి. ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా వచ్చేలాగా 4 మడతలు వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకొని 9.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచుల వరకు వచ్చేలాగా చూసుకొని మనం బాడీ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి లైనింగ్ నుంచి. చూసారు కదా, ఈ విధంగా మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చేలాగా మనం 2 మడతల మీద తీసుకుంటే మనకి మొత్తం ఫోల్డింగ్స్ అనేవి 4 వస్తాయండి. చూస్తున్నారు కదా, 4 మడతలు ఫ్రంట్ అలాగే బ్యాక్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్తో మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత మనకి బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. 15 ఇంచెస్తో పాటుగా ఒక 1/2 ఇంచ్ సీమింగ్ కొరకు టోటల్గా 15.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా 15.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అంటే మనం బై 2 చేసుకోవాలి. 2 ఇంచెస్ 2 పార్ట్స్ చేసుకుంటే మనకి 14/2 అంటే 7 ఇంచెస్ వస్తుందండి. అలాగే ఒక 1/2 ఇంచు సీమింగ్ కొరకు 7.5 ఇంచుల వరకు పెట్టుకోవాలి. అలాగే నెక్ పార్ట్కి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బోట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి షోల్డర్ వైపు నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలండి. మన మామూలు మెజర్మెంట్స్ అయితే మనకి నెక్ వైపు నుంచి బయటికి తీసుకుంటాము, ఇక్కడ షోల్డర్ వైపు నుంచి లోపలికి తీసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బోట్ నెక్ కాబట్టి నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుగా బోట్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కర్తో డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకుంది బోట్ నెక్ డిజైన్ కాబట్టి షోల్డర్ ఎంత మెజర్మెంట్ అయితే తీసుకుంటామో అలాగే ఆర్మ్ హోల్ కొరకు కూడా సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ నేను షోల్డర్కి 7 ఇంచెస్ పెట్టాను. అలాగే ఇక్కడ కూడా కింద వైపుకి ఆర్మ్ హోల్ కొరకు 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ బై 4 చేసుకుంటే మనకి 9.5 వస్తుందండి.
9.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ అంటే నడుము వచ్చేసి మనకి 36 ఇంచెస్ బై 4 చేసుకుంటే మనకి 9 ఇంచెస్ వస్తుందండి. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా మనం స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కొరకు కూడా ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రెంచ్ స్కేల్ అంటారు కదండి, ఇలాంటి స్కేల్ యూజ్ చేసి మనం ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా మనం 2 లైన్స్ టచ్ అయ్యేలాగా చూసుకుంటూ ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను టేప్తో మెజర్ చేసి చూపిస్తాను, చూడండి. మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ అంటే ఇక్కడ మనకి 8 ఇంచెస్ రావాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. ఆ తర్వాత వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డ్రెస్ అనేది నడుము దగ్గర జారిపోయినట్టుగా లేకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ విధంగా మనం 1 ఇంచ్ పైకి పెట్టుకొని నడుము దగ్గర నుంచి మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అన్నీ అయిపోయాయి కదండి, అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రకారంగా మనం డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. టైలరింగ్ గురించి మీకు కొద్దిగా టచ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా రకరకాల డ్రెస్సెస్ని మన పిల్లలకి మనమే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర సిజర్స్తో చిన్న ఘాట్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా అలాగే ఘాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్స్ని సెపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న పార్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మనం ఆర్మ్ హోల్ దగ్గర కొద్దిగా లోపల వైపుకి 1/2 ఇంచ్ వరకు లోపల వైపుకి డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా డ్రా చేసుకోవటం వల్ల మనకి లూజ్ లేకుండా అలాగే తిత్తులు అనేవి కనిపించకుండా నీట్గా సెట్ అవుతుందండి. ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు లోపల వైపుకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా మనం సిజర్స్తో కట్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ విధంగానే మనం బ్యాక్ పార్ట్ని కూడా నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాము. మనం ముందుగానే నెక్ పార్ట్ దగ్గర మనం ఘాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి మనం బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ని 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా 1.5 లేదా 2 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవచ్చు. అలాగే నెక్ జాయింట్ దగ్గర కూడా ఈ విధంగానే మార్క్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి, లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకి మనం కర్వ్ షేప్ వచ్చేలాగా మార్కర్తో డ్రా చేసుకోవాలి. మనకి బ్యాక్ వచ్చేసి జిప్ వస్తుందండి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ బాడీ పార్ట్ వరకు అయిపోయింది కదండి. మిగిలిన క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. 4 అంచులు కూడా ఒకవైపుకి వచ్చేలాగా అన్నీ కూడా మడతలు పెట్టుకోవాలండి. ఆ తర్వాత దానికి ఆపోజిట్గా ఉన్న డైరెక్షన్ నుంచి అంటే 2 అంచులు కూడా 2 ఫోల్డింగ్స్ ఉన్న వైపు నుంచి మనం ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా
ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఒకవైపుకి 4 అంచులు అన్నీ కనిపించాలండి. ఆ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి వేస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అనుకున్నాం కదండి. ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఫోల్డ్ చేయగా 8 పార్ట్లు వస్తాయండి. అంటే మనం 36ని 8 పార్ట్స్ చేసుకోవాలి. అంటే 4.5 ఇంచెస్ వస్తుంది. అదే మీరు రెండు మడతల మీద తీసుకున్నట్లయితే బై 4 చేయాలండి. ఇక్కడ నేను 8 పార్ట్స్ వచ్చేలాగా తీసుకున్నాను కాబట్టి 8 పార్ట్స్లో తీసుకున్నాను. నేను 5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి 8 లేయర్స్ లాగా వచ్చాయి. ఇప్పుడు నేను 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. 2 అంచుల వైపు నుంచి కూడా 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 లైన్స్ ఎక్కడైతే టచ్ అయ్యాయో పైనుంచి కిందకి ఎంత మెజర్మెంట్ అయితే ఉందో ఆ విధంగానే టేప్ని జరుపుకుంటూ మెజర్ చేసుకోవాలి. మనకిది క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రెచ్ అవుతుందండి క్లాత్. మనం కరెక్ట్గా తీసుకున్నా కూడా స్టిచ్చింగ్ కోసం కూడా ఒక 1 ఇంచ్ వరకు స్ట్రెచ్ అవుతుంది. అలాగే మనకి టోటల్ లెంగ్త్ డ్రెస్ లెంగ్త్ వచ్చేసి 56 ఇంచెస్ అండి. అందులో మనం బాడీ పార్ట్ కోసం 15 ఇంచెస్ తీసుకున్నాము. మిగతా మనం స్కర్ట్ కింద పార్ట్ కొరకు 41 ఇంచెస్ని తీసుకోవాలి. ఇది లైనింగ్ కాబట్టి 41 అంటే దానికి పైగా ఒక 3 ఇంచెస్ టు 4 ఇంచెస్ వరకు తగ్గించి కూడా తీసుకోవచ్చు. మనకి లైనింగ్ ఎంత అయితే వస్తుందో అంత పొడవు వరకు తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్క్స్ అన్నీ కూడా ఈ విధంగా లైన్ లాగా డ్రా చేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత పై పార్ట్ని ఈ విధంగానే సిజర్స్తో కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్కి నాకు క్రాస్ కటింగ్లో జాయింట్ వేసుకోవడానికి క్లాత్ సరిపోవట్లేదండి. అందుకని నేను ఒక 2 ఇంచెస్ మరలా పైకి డ్రా చేసుకున్నాను. నేను 5 మీటర్స్ క్లాత్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ క్రాస్ కటింగ్ ఎక్స్ట్రా పార్ట్స్ జాయింట్ చేసుకోవాలండి. దానికోసం క్లాత్ సరిపోవట్లేదు. అందుకని 2 ఇంచెస్ నేను ఈ విధంగా పైకి డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. లైనింగే కాబట్టి లోపల ఉంటుందండి. మనకి కాస్త లోపలికున్న తగ్గిన లెంగ్త్ ఏం పర్వాలేదు. ఆ తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా 4 ఎడ్జెస్ వచ్చాయి కదండి ఒకవైపుకి. అక్కడ మనం ఈ విధంగా క్రాస్ కటింగ్లో వేసినప్పుడు మనకి అన్ని పార్ట్స్ కూడా ఈక్వల్గా రావు కదండి. మనకి విడ్త్ వచ్చేసి తక్కువ ఉంటుంది కదా లైనింగ్కి. ఆ 4 పార్ట్స్ని ఈ విధంగా మనం మిగిలిన క్లాత్లో నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కింద ఎంతైతే లెంగ్త్ ఉందో ఆ విధంగానే మార్క్ చేసుకోవాలి. పైకి మనం జాయింట్ చేసుకోవాలంటే కొద్దిగా సీమింగ్ కోసం ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కింద క్లాత్ మనం డ్రా చేసుకున్న విధంగా పైన ఉన్న క్లాత్ని కూడా ఆ విధంగానే వేసుకొని ఇవన్నీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ అంచులన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్లో ఈ విధంగానే జాయింట్స్ పడతాయండి. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కాబట్టి దీనిపైన సాటిన్ క్లాత్ని ఈ విధంగానే క్రాస్ కటింగ్లో తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్ కోసం కొంత పార్ట్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఇది 2 మడతల మీద ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. మనం ముందుగా లైనింగ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాని ప్రకారంగా ఈ క్లాత్ ఎక్కడైతే సెట్ అవుతుందో ఆ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 మడతలు వచ్చేలాగా వేసుకున్నాను. ముందు కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని సాటిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ కట్ చేశానండి.
ఇప్పుడు ఈ రెండు అంచులు జాయింట్ దగ్గర వచ్చేసి మనం సెపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ వస్తాయండి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ని మరలా ఈ విధంగా 4 మడతల్ని కలిసేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసామో అలాగే మిగిలిన క్లాత్ అంతా కూడా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని క్రాస్ కటింగ్ కోసం వేసుకోవాలి. మనం ముందు లైనింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అలాగే సాటిన్ క్లాత్ని కూడా వేసుకొని దానిపైన ముందు మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రెస్కి కింద పార్ట్ వచ్చేసి 41 ఇంచెస్ అనుకున్నామండి. లైనింగ్ కొద్దిగా పైకి ఉంది కాబట్టి మనం దీనికి 41 ఇంచెస్ కరెక్ట్గా మెజర్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా జరుపుకుంటూ మనం మార్కర్తో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం లైన్స్ మార్క్ చేసుకున్న వాటన్నింటి కూడా మనం లైన్ లాగా డ్రా చేసుకోవాలి. మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను నడుము దగ్గర కట్ చేస్తున్నాను. ఈ క్రాస్ కటింగ్లో తీసుకోవటం వలన మనకి ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుందండి. ఇదంతా కూడా 360 డిగ్రీస్లో మనకి అంత పెద్దగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ కూడా కొద్దిగా జాయింట్ పడుతుందండి. ఇప్పుడు కట్ చేసిన పార్ట్లో నుంచి చిన్న ముక్కల్ని ఈ విధంగానే క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకొని కింద పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్లో జాయింట్లు అయితే పడతాయండి. లైనింగ్కి వచ్చేసి మనకి పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద జాయింట్లు పడతాయి. ఇక్కడ నేను తీసుకున్న సాటిన్ క్లాత్కి చిన్న ముక్కలు జాయింట్ పడ్డాయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కింద తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా మన మార్కర్తో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం వీటిని కూడా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు ఇవన్నీ ముక్కల్ని కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ అలాగే సాటిన్ క్లాత్ నేను క్రాస్ కటింగ్లో తీసుకున్నానండి. పైన నెట్ క్లాత్ వచ్చేసి నేను స్ట్రైట్ కట్లోనే తీసుకుంటున్నాను. ఉన్న క్లాత్ అంతా కూడా బాడీ వరకు తీసుకొని ఆ తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా కింద పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది నెట్ క్లాత్ కదండి. ఇందులో నేను బాడీ మెజర్మెంట్ కోసం కొంత పార్ట్ని తీసుకుంటున్నాను. ఇది కూడా 5 మీటర్స్ క్లాత్ అండి. ఇందులో ఒకవైపు నేను బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. మనకి ఏ విధంగా సెట్ అవుతుందో క్లాత్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనం లైనింగ్ని దీని మీద సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ 2 మడతల మీద తీసుకొని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని దీని మీద సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను మరలా 2 ఫోల్డింగ్స్ వేసానండి. మొత్తం 4 మడతలు వచ్చాయి. చూసారు కదా, ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ని దీని మీద ఉంచేసి నెట్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సెట్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ లోపల లైనింగ్ వస్తుంది, దానిపైన వచ్చేసి సాటిన్ క్లాత్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న నెట్ క్లాత్ వస్తుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాడీ పార్ట్కి వస్తుందండి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ కూడా తీసుకోవాలండి. స్లీవ్స్ని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ తీసుకోవాలి.
4 మడతల మీద తీసుకొని మనకి ఎక్కడ వరకు ఎంత పొడవైతే కావాలో మనకి కావాల్సిన మెజర్మెంట్ని ఇందులో తీసుకోవాలి. కింద చంక వైపుకి వచ్చేసరికి ఒక 3 to 3.5 ఇంచెస్ వరకు మనం తగ్గించుకోవాలండి. క్రాస్ వస్తుంది అక్కడ నుంచి. నేను ఎల్బో వరకు తీసుకున్నానండి హ్యాండ్స్. ఈ విధంగా పైనుంచి కిందకి, అంటే మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కిందకి ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచెస్ని ఉంచుకొని కట్ చేసుకోవాలి. నేను స్లీవ్స్ని సెపరేట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే లైనింగ్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ నెట్ క్లాత్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. దీనికి లైనింగ్ అలాగే సాటిన్ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను స్లీవ్స్కి ఇక్కడ జాయింట్ దగ్గర కట్ పెట్టుకుంటున్నాను. అలాగే స్లీవ్స్కి ఫ్రంట్ పార్ట్ వరకు ఒక 1/2 ఇంచెస్ లోపల వైపుకి కట్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్కి అలాగే 1/2 ఇంచెస్ లోపల కట్ చేసుకున్నాం కదండి, అలాగే స్లీవ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ క్లాత్ మిగిలింది కదండి, సాటిన్ క్లాత్తో ఉన్న క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. ఎందుకంటే డ్రెస్కి మనం సైడ్స్ వెనక కట్టుకోవడానికి థ్రెడ్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత పొడవు కావాలో ఎంత వెడల్పు కావాలో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రాస్గా తీసుకుంటున్నానండి, కొద్దిగా కింద వైపుకి వెడల్పుగా, అలాగే డ్రెస్ లోపల పార్ట్కి లోపలికి వెళ్ళేది తక్కువగా ఉండేలాగా క్రాస్గా తీసుకుంటున్నాను. నెట్ క్లాత్ని నేను స్ట్రైట్ కట్లోనే తీసుకుంటున్నాను చెప్పాను కదండి, దాన్ని ఏమి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న క్లాత్ అంతటిని కూడా 2 పార్ట్స్ చేసుకొని ఫ్రంట్ అలాగే బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవటమే. చూసారు కదా, ఇక్కడ నేను థ్రెడ్స్ కోసం కూడా కట్ చేసుకున్నాను కదా, ఈ విధంగా వస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ పార్ట్ ఎలాగో మీకు చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.